హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. మీరు చూసిన టెక్ ప్రసాద్ ఛానల్. ఫ్రెండ్స్, ఎక్సెల్లో ఈరోజు నేను మీకు మన ఎక్సెల్ వర్క్బుక్ని పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ ఎలా చేయాలో ఇప్పుడు మీకు డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. మన ఎక్సెల్ వర్క్బుక్ని పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ ఎందుకు చేసుకోవడం అంటే, ఇప్పుడు మన ఎక్సెల్ వర్క్బుక్లో సమ్ డేటా ఉందనుకోండి. ఆ డేటా అనేది మన ఆఫీస్ సంబంధించిన డేటా కావచ్చు, లేదంటే మనకు సంబంధించిన ఇంపార్టెంట్ డేటా కూడా కావచ్చు. అలా డేటా ఉన్నప్పుడు ఆ ఎక్సెల్ వర్క్బుక్ని మనం తప్ప వేరే ఎవరు ఓపెన్ చేయొద్దు అనుకుంటే అప్పుడు ఆ ఎక్సెల్ వర్క్బుక్కి పాస్వర్డ్ ప్రొటెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలా పాస్వర్డ్ ప్రొటెక్షన్ ఇవ్వడం ద్వారా ఆ వర్క్బుక్ని మనం తప్ప వేరే ఎవరు ఓపెన్ చేయలేరు. ఒకవేళ ఓపెన్ చేసినా అది పాస్వర్డ్ అవుతుంది. మనం కరెక్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే వర్క్బుక్ ఓపెన్ అవుతుంది, లేదా ఓపెన్ అవ్వదు. చూడండి, ఇప్పుడు ఈ ఎక్సెల్ ఫైల్కి అంటే ఈ ఎక్సెల్ వర్క్బుక్కి పాస్వర్డ్ ప్రొటెక్షన్ ఎలా సెట్ చేయాలో చూడండి. వర్క్బుక్కి పాస్వర్డ్ ప్రొటెక్షన్ సెట్ చేయాలంటే ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాస్ పై క్లిక్ చేయండి. సేవ్ యాస్ పై ఎందుకు క్లిక్ చేయడం అంటే, మనం వర్క్బుక్కి పాస్వర్డ్ ప్రొటెక్షన్ సెట్ చేయాలంటే సేవ్ యాస్ పైనే క్లిక్ చేయాలి. ఇక్కడ నేను సేవ్ యాస్ పై ఎందుకు క్లిక్ చేసిన అంటే, ఇక్కడ నేను ఈ ఎక్సెల్ ఫైల్ని ఆల్రెడీ ముందుగానే ఒక నేమ్తో సేవ్ చేసి పెట్టాను. డైలీ వర్క్ అనే నేమ్తో ఆల్రెడీ ముందుగానే సేవ్ చేసి పెట్టాను కాబట్టి ఇక్కడ నేను సేవ్ యాస్ పై క్లిక్ చేస్తున్నాను. ఒకవేళ మీరు న్యూ వర్క్బుక్కి పాస్వర్డ్ ప్రొటెక్షన్ సెట్ చేయాలనుకుంటే ఇక్కడ సేవ్ పై కానీ లేదంటే సేవ్ యాస్ పై కానీ ఈ టూ ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను సేవ్ యాస్ పై క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మన లొకేషన్ అవుతుంది. ఇక్కడ నేను బ్రౌజ్ పై క్లిక్ చేసి మనకి సేవ్ యాస్ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను లొకేషన్ డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, డెస్క్టాప్ డిఫాల్ట్గా సెలెక్ట్ అయి ఉంది. ఇక్కడ ఫైల్ నేమ్ నేను ఆల్రెడీ ఫైల్కి నేమ్ ఇచ్చాను కాబట్టి డైలీ వర్క్ అని ఇదే నేమ్ ఉంచుతున్నాను. మీరు ఇక్కడ నేమ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వర్క్బుక్కి పాస్వర్డ్ ప్రొటెక్షన్ సెట్ చేయాలంటే ఇక్కడ మనకి ఒక ఆప్షన్ ఉంచుకోండి, టూల్స్ అని. దీనిపై క్లిక్ చేయండి. మనకి ఇందులో జనరల్ ఆప్షన్స్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. మనకి ఈ విండో ఓపెన్ అవుతుంది, జనరల్ ఆప్షన్స్ అని. ఇక్కడ మనకి టూ ఆప్షన్స్ ఉంటాయి, పాస్వర్డ్ టు ఓపెన్, పాస్వర్డ్ టు మోడిఫై. పాస్వర్డ్ టు ఓపెన్ ఏంటంటే వర్క్బుక్ని ఓపెన్ చేయడానికి పాస్వర్డ్. పాస్వర్డ్ టు మోడిఫై ఏంటంటే మనం వర్క్బుక్లో ఉన్న డేటాలో ఏదైనా చేంజెస్ చేయాలన్నా, ఆ డేటాని ఎడిట్ చేయాలన్నా దానికి పాస్వర్డ్. పాస్వర్డ్ టు మోడిఫై. ఇక్కడ ఈ టూ పాస్వర్డ్స్ని కంపల్సరీ సెట్ చేయాలన్న రూల్ ఏం లేదండి. ఈ టూ పాస్వర్డ్స్లో ఏదో ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు. ఎలా అంటే, ఇప్పుడు వర్క్బుక్ని ఓపెన్ చేయడానికి పాస్వర్డ్ సెట్ చేసుకోవాలనుకుంటే పాస్వర్డ్ టు ఓపెన్ పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు. పాస్వర్డ్ టు మోడిఫై వదిలేయచ్చు. లేదు, వర్క్బుక్ని ఓపెన్ చేయడానికి పాస్వర్డ్ అవసరం లేదు, వర్క్బుక్లో ఉన్న డేటాని చేంజ్ చేయాలన్నా ఎడిట్ చేయాలన్నా దానికి పాస్వర్డ్ సెట్ చేసుకోవాలనుకుంటే పాస్వర్డ్ టు మోడిఫైలో పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు. పాస్వర్డ్ టు ఓపెన్ వదిలేయచ్చు. ఇలా ఈ టూ పాస్వర్డ్స్లో ఏదో ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు, లేదంటే టూ పాస్వర్డ్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను పాస్వర్డ్ సెట్ చేస్తాను. పాస్వర్డ్ టు ఓపెన్లో 1 2 3, పాస్వర్డ్ టు మోడిఫైలో 1 2 3 4. ఇక్కడ నేను టూ పాస్వర్డ్స్ డిఫరెంట్గా ఇచ్చాను. మనం పాస్వర్డ్ టు ఓపెన్, పాస్వర్డ్ టు మోడిఫైలో టూ పాస్వర్డ్స్ సేమ్ ఇవ్వాలన్న రూల్ ఏం లేదు. టూ పాస్వర్డ్స్ డిఫరెంట్గానే ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఓకేపై క్లిక్ చేస్తున్నాను. చూడండి, కన్ఫర్మ్ పాస్వర్డ్, రీఎంటర్ పాస్వర్డ్ టు ప్రొసీడ్. ఇక్కడ మనకి ఫస్ట్ వర్క్బుక్ పాస్వర్డ్ని రీఎంటర్ చేయమంటుంది. వర్క్బుక్కి ఏం పాస్వర్డ్ ఇచ్చాం? పాస్వర్డ్ టు ఓపెన్లో 1 2 3 ఇచ్చాం. 1 2 3. ఓకే, ఇప్పుడు కన్ఫర్మ్ పాస్వర్డ్, రీఎంటర్ పాస్వర్డ్ టు మోడిఫై. మోడిఫైకి ఏ పాస్వర్డ్ ఇచ్చామో ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేయమంటుంది, రీఎంటర్ చేయమంటుంది. ఏమి ఇచ్చామో ఆ పాస్వర్డ్ 1 2 3 4. ఇక్కడ ఇంకో విషయం అండి, మనం ఏ పాస్వర్డ్ అయితే ఇస్తామో ఆ పాస్వర్డ్ అనేది గుర్తుండేటట్టు ఇచ్చుకోండి. ఒకవేళ బై ఛాన్స్ మీరు ఇచ్చిన పాస్వర్డ్ అనేది మర్చిపోతే ఆ ఎక్సెల్ వర్క్బుక్ అనేది, ఆ ఎక్సెల్ ఫైల్ అనేది కంప్లీట్గా ప్రొటెక్షన్లోనే ఉండిపోతుంది, ఓపెన్ అవ్వదు. కాబట్టి ఇచ్చే పాస్వర్డ్ అనేది గుర్తుండేటట్టు ఇచ్చుకోండి. ఇప్పుడు ఓకేపై క్లిక్ చేయండి. ఇప్పుడు సేవ్ పై క్లిక్ చేయండి. మనకి కన్ఫర్మ్ సేవ్ యాస్ అడుగుతుంది. ఎందుకంటే నేను ఇక్కడ ఆ వర్క్బుక్కి ఆల్రెడీ నేమ్ ఇచ్చాను కాబట్టి ఆ నేమ్తోనే మళ్ళీ సేవ్ చేస్తున్నాం కాబట్టి డూ యూ వాంట్ టు రీప్లేస్ ఇట్ అని అడుగుతుంది. ఎస్. ఇప్పుడు మనకి ఈ వర్క్బుక్ అనేది పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ అయిపోయింది. ఇప్పుడు ఈ వర్క్బుక్ని క్లోజ్ చేసి ఎక్సెల్ ఫైల్ని క్లోజ్ చేసి చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఉంది ఎక్సెల్ ఫైల్, డైలీ వర్క్ అని. దీన్ని ఓపెన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, మన ఎక్సెల్ ఫైల్ ఓపెన్ అవుతూనే, మన వర్క్బుక్ ఓపెన్ అవుతూనే పాస్వర్డ్ అడుగుతుంది. చూడండి, పాస్వర్డ్ డైలీ వర్క్ ఈజ్ ప్రొటెక్టెడ్, పాస్వర్డ్ టు ఎంటర్ పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ మనం కరెక్ట్ పాస్వర్డ్ ఇస్తేనే ఈ ఎక్సెల్ వర్క్బుక్ అనేది ఓపెన్ అవుతుంది, లేదా ఓపెన్ అవ్వదు. ఇప్పుడు సపోజ్ నేను ఇచ్చిన పాస్వర్డ్ అనేది నేను మర్చిపోయాను. ఇప్పుడు
ఇక్కడ నేను రాంగ్ పాస్వర్డ్ ఇచ్చానంటే చూడండి, ఓకే చూడండి, ద పాస్వర్డ్ యూ సప్లైడ్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇక్కడ నేను ఎంటర్ చేసిన పాస్వర్డ్ అనేది కరెక్ట్ పాస్వర్డ్ కాదు, రాంగ్ పాస్వర్డ్ అని చూపిస్తుంది మెసేజ్. ఇప్పుడు మనకి ఈ వర్క్బుక్ అనేది ఓపెన్ అవ్వదు ఎప్పటిదాకా అంటే మనం కరెక్ట్ పాస్వర్డ్ ఇచ్చేదాకా ఓపెన్ అవ్వదు. ఒకసారి ఎక్సెల్ ఫైల్ని క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తాను. పాస్వర్డ్ అడుగుతుందిగా, ఇక్కడ నేను కరెక్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తాను 1 2 3. ఓకే, పాస్వర్డ్ ఎంటర్ చేయగానే మనకి వన్ మోర్ పాస్వర్డ్ అడుగుతుంది. ఆ పాస్వర్డ్ వచ్చి పాస్వర్డ్ టు మోడిఫై, ఎంటర్ పాస్వర్డ్ ఫర్ రైట్ యాక్సెస్ ఆర్ ఓపెన్ రీడ్ ఓన్లీ. ఇక్కడ ఈ పాస్వర్డ్ అనేది వర్క్బుక్లో ఉన్న డేటాని చేంజ్ చేయాలన్నా ఎడిట్ చేయాలన్నా దానికి సంబంధించిన పాస్వర్డ్ టు మోడిఫై. మన పాస్వర్డ్ టు మోడిఫైలో ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చామో ఆ పాస్వర్డ్ కరెక్ట్గా ఇవ్వాలి. ఒకవేళ పాస్వర్డ్ ఇవ్వకుండా ఈ వర్క్బుక్ని ఓపెన్ చేయాలంటే ఇక్కడ మనకి ఒక ఆప్షన్ చూడండి, రీడ్ ఓన్లీ. దీనిపై క్లిక్ చేసామంటే వర్క్బుక్ ఓపెన్ అవుతుంది, కానీ రీడ్ ఓన్లీ మోడ్లో ఓపెన్ అవుతుంది. రీడ్ ఓన్లీ మోడ్ అంటే ఆ వర్క్బుక్లో ఉన్న డేటాని మనం చేంజ్ చేయలేం, ఎడిట్ చేయలేం, జస్ట్ ఆ డేటాని చూడగలుగుతాం, చదవగలుగుతాం అంతే. చూడండి, ఇక్కడ నేను రీడ్ ఓన్లీ ఆప్షన్పై క్లిక్ చేస్తాను. చూడండి, మనకు వర్క్బుక్ ఓపెన్ అయింది. ఇప్పుడు ఇందులో మనకు సమ్ డేటా ఉందిగా, ఎంప్లాయీ శాలరీ డేటా ఉంది. ఇక్కడ ఎంప్లాయీ శాలరీ పేడ్ అని ఉందిగా, ఇక్కడ నేను పేడ్లో నాట్ పేడ్ అని ఎంటర్ చేస్తాను. నాట్ పేడ్ ఎంటర్ చేసి ఇక్కడ నేను సేవ్పై క్లిక్ చేశానంటే చూడండి, మనకి ఒక వార్నింగ్ మెసేజ్ వచ్చింది. వీ కెనాట్ సేవ్ డైలీ వర్క్ బికాస్ ద ఫైల్ ఈజ్ రీడ్ ఓన్లీ. ఇక్కడ మెసేజ్ ఏం చూపిస్తుందంటే ఇప్పుడు ఈ ఎక్సెల్ వర్క్బుక్ అనేది ఓన్లీ రీడ్ ఓన్లీ మోడ్లో ఓపెన్ అయింది కాబట్టి ఈ వర్క్బుక్లో ఉన్న డేటాని మీరు చేంజ్ చేయలేరు, ఎడిట్ చేయలేరు అని మెసేజ్ చూపిస్తుంది. ఇక్కడ మనకి వన్ మోర్ మెసేజ్ కూడా ఉంది చూడండి. టు కీప్ యువర్ చేంజెస్ యూ విల్ నీడ్ టు సేవ్ ద వర్క్బుక్ విత్ ఏ న్యూ నేమ్ ఆర్ ఇన్ ఏ డిఫరెంట్ లొకేషన్. ఇప్పుడు మనం ఈ డేటాలో ఏ చేంజెస్ అయితే చేసామో ఆ డేటాని ఆ వర్క్బుక్లో సేవ్ చేయాలంటే మీరు ఆ వర్క్బుక్ని ఒక న్యూ కాపీగా సేవ్ చేయగలుగుతారు, అది కూడా డిఫరెంట్ లొకేషన్లో. ఇక్కడ ఓకేపై క్లిక్ చేశారంటే ఈ వర్క్బుక్ అనేది ఒక న్యూ కాపీగా సేవ్ అవుతుంది. చూడండి, ఇక్కడ నేను ఓకేపై క్లిక్ చేస్తాను. ఓకేపై క్లిక్ చేయగానే మన లొకేషన్ అడుగుతుంది, ఏ లొకేషన్లో సేవ్ చేస్తారు ఆ ఎక్సెల్ ఫైల్ అడుగుతుంది. ఇక్కడ బ్రౌజ్పై క్లిక్ చేసి ఇక్కడ డెస్క్టాపే సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫైల్ నేమ్ అనేది మనకి డిఫాల్ట్గా ఒక నేమ్ ఇచ్చేస్తుంది, కాపీ ఆఫ్ డైలీ వర్క్ అనేది. ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంటుంది, మనం ఆ వర్క్బుక్కి ఏ పాస్వర్డ్ ఇచ్చామో ఆ పాస్వర్డ్ అనేది ఈ కాపీ క్రియేట్ అవుతుందిగా ఈ ఎక్సెల్ వర్క్బుక్, దీని కూడా అప్లై అవుతుంది ఆ పాస్వర్డ్ అనేది. చూడండి, ఒకసారి ఈ ఫైల్ని సేవ్ చేసి చూపిస్తాను. ఇక్కడ సేవ్పై క్లిక్ చేస్తాను. ఇప్పుడు ఈ వర్క్బుక్ని క్లోజ్ చేసేస్తాను. క్లోజ్ చేసి ఇప్పుడు మనకి ఆ ఫైల్ ఎక్కడ సేవ్ అయింది, డెస్క్టాప్ పై సేవ్ అయింది కాబట్టి ఇక్కడ వచ్చింది చూడండి ఫైల్, కాపీ ఆఫ్ డైలీ వర్క్. దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ అవ్వగానే పాస్వర్డ్ అడుగుతుంది, కరెక్ట్ పాస్వర్డ్ ఇస్తే ఓపెన్ అవుతుంది, లేదా ఓపెన్ అవ్వదు. ఇక్కడ నేను పాస్వర్డ్ ఇస్తాను 1 2 3. ఓకే, చూడండి ఇక్కడ మనకి ఓన్లీ వర్క్బుక్ ఓపెన్ కానికే పాస్వర్డ్ అడిగింది, వర్క్బుక్ని మోడిఫై చేయడానికి పాస్వర్డ్ అడగలేదు. ఎందుకంటే మనం పాస్వర్డ్ టు మోడిఫై పాస్వర్డ్ అనేది మెయిన్ వర్క్బుక్ ఇచ్చాం కాబట్టి ఆ వర్క్బుక్కి అప్లై అవుతుంది. మీరు ఆ మెయిన్ వర్క్బుక్లోంచి రీడ్ ఓన్లీ మోడ్లోకి వెళ్ళి ఆ డేటాని చేంజ్ చేసి ఆ వర్క్బుక్ని ఒక కాపీగా సేవ్ చేశారు కాబట్టి ఆ వర్క్బుక్ని ఓపెన్ చేసే పాస్వర్డ్ అనేది దీనికి అప్లై అవుతుంది, మోడిఫై చేసే పాస్వర్డ్ అప్లై అవ్వదు. చూడండి, ఒకసారి ఇక్కడ నేను డేటా చేంజ్ చేసి చూపిస్తాను. నాట్ పేడ్. ఇప్పుడు సేవ్పై క్లిక్ చేయండి. చూడండి, సేవ్ అవుతుంది. ఇప్పుడు ఈ వర్క్బుక్ని క్లోజ్ చేసి ఇక్కడ మెయిన్ వర్క్బుక్ ఓపెన్ చేస్తాను. చూడండి, పాస్వర్డ్ టు ఓపెన్, వర్క్బుక్ని ఓపెన్ చేయడానికి పాస్వర్డ్ అడుగుతుంది 1 2 3. ఓకే, పాస్వర్డ్ టు మోడిఫై, వర్క్బుక్లో ఉన్న డేటాని చేంజ్ చేయాలన్నా ఎడిట్ చేయాలన్నా దానికి సంబంధించి పాస్వర్డ్ అవుతుంది. పాస్వర్డ్ ఇవ్వకుండా ఓపెన్ చేయాలంటే ఇక్కడ రీడ్ ఓన్లీ ఆప్షన్, లేదు వర్క్బుక్లో ఉన్న డేటాని చేంజ్ చేయాలి ఎడిట్ చేయాలంటే ఇక్కడ పాస్వర్డ్ టు మోడిఫై, పాస్వర్డ్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. ఇక్కడ నేను పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. మనం పాస్వర్డ్ టు మోడిఫైలో ఏ పాస్వర్డ్ ఇచ్చాం 1 2 3 4, కరెక్ట్ పాస్వర్డ్ ఇవ్వాలి. రాంగ్ ఇచ్చామంటే ఓపెన్ అవ్వదు. ఒకసారి చూపిస్తాను చూడండి, ఇక్కడ నేను రాంగ్ ఇస్తాను, 1 పాస్వర్డ్ తీసేస్తాను. తీసేసి ఓకేపై క్లిక్ చేశానంటే చూడండి, ద పాస్వర్డ్ యూ సప్లై ఈజ్ నాట్ కరెక్ట్. ఇప్పుడు కరెక్ట్ ఇస్తాను. ఓకే, ఇప్పుడు ఓపెన్ అవుతుంది. కరెక్ట్ ఇచ్చినప్పుడే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం డేటాలో
చేంజెస్ చేయొచ్చు, ఎందుకంటే మనం పాస్వర్డ్ టు మోడిఫై పాస్వర్డ్ ఇచ్చాం కాబట్టి. ఇలా మనం మన ఎక్సెల్ ఫైల్కి అంటే మన ఎక్సెల్ వర్క్బుక్కి పాస్వర్డ్ ప్రొటెక్షన్ అనేది ఇలా ఇచ్చుకోవచ్చు. ఆ పాస్వర్డ్ ప్రొటెక్షన్లో 2 ప్రొటెక్షన్స్ అనేది ఇలా ఇచ్చుకోవచ్చు. ఒకటి, వర్క్బుక్ని ఓపెన్ చేయడానికి పాస్వర్డ్, వర్క్బుక్ ఓపెన్ అయ్యాక ఆ వర్క్బుక్లో ఉన్న డేటాని చేంజ్ చేయాలన్నా ఎడిట్ చేయాలన్నా దానికి పాస్వర్డ్. ఇప్పుడు అలానే మన ఎక్సెల్ ఫైల్కి అంటే మన వర్క్బుక్కి ఇచ్చిన పాస్వర్డ్స్ని రిమూవ్ చేయాలంటే సేమ్ వే మనం వర్క్బుక్కి పాస్వర్డ్ ప్రొటెక్షన్ ఎలా అయితే ఇచ్చామో అలానే ఆ వర్క్బుక్ ఉన్న పాస్వర్డ్స్ని రిమూవ్ చేయడం. చూడండి, ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాస్ పై క్లిక్ చేసి బ్రౌజ్ పై క్లిక్ చేసి ఇక్కడ టూల్స్లోకి వెళ్ళి జనరల్ ఆప్షన్స్, ఇక్కడ పాస్వర్డ్స్ ఇచ్చాం కదా, చూడండి పాస్వర్డ్స్ ఉన్నాయి, వీటిని డిలీట్ చేయడం. ఇక్కడ నుంచి డిలీట్ చేసి ఓకే చేశారంటే ఆ వర్క్బుక్కి పాస్వర్డ్ అనేది రిమూవ్ అవుతుంది, క్లియర్ అయిపోతుంది. చూడండి, ఓకే సేవ్ పై క్లిక్ చేయండి. ఎస్, ఇప్పుడు ఈ ఎక్సెల్ ఫైల్ని క్లోజ్ చేసి ఇక్కడ ఉన్న ఫైల్ని డిలీట్ చేస్తాను, డిలీట్. ఇప్పుడు ఈ ఎక్సెల్ వర్క్బుక్ని ఓపెన్ చేద్దాం. చూడండి, ఇప్పుడు మనకి పాస్వర్డ్ అడగలేదు, ఎందుకంటే మనం ఆ ఎక్సెల్ ఫైల్కి అంటే ఎక్సెల్ వర్క్బుక్కి ఇచ్చిన పాస్వర్డ్స్ని రిమూవ్ చేసాం కాబట్టి. ఫ్రెండ్స్, మన ఎక్సెల్ ఫైల్కి అంటే మన ఎక్సెల్ వర్క్బుక్కి పాస్వర్డ్ ప్రొటెక్షన్ ఎలా ఇవ్వాలో చూశారుగా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు, అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్పై ఆల్ అంటే ట్యాప్ చేయడం మర్చిపోద్దండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.